2,35,000 మంది ఈ రోజు ఎగ్జామ్స్ రాసి 2 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు దాకా వాళ్లకు కనీసం రిజల్ట్ విడుదల చేయకుండా ఈ రోజు ఉద్యోగాలు తగ్గిస్తున్నారు ప్రకటిస్తున్నారు ప్రభుత్వం. అంటే ఇంత సిగ్గుచేటు. ఈ రోజు ప్రభుత్వాలు ఉద్యోగాలు ఇవ్వాలి కానీ ఉద్యోగాలు తగ్గిస్తారా? లక్షలాది మంది కోట్లాది మంది నిరుద్యోగులు రోడ్ల మీద ఈ రోజు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు ఎగ్జామ్స్ రాసి. ఈ రోజు ఒక్కటే పెద్ద సెక్టార్ ఈ భారతదేశంలో ఉందంటే రైల్వే సెక్టార్. రైల్వే సెక్టార్ లో కూడా ఉద్యోగాలు తగ్గిస్తే ఇక ఈ నిరుద్యోగులు ఎక్కడ పోవాలి? వాళ్ళ జీవితాలతో ఎందుకు చెలగాట మారుతున్నారని ఈ సందర్భంగా నరేంద్ర మోదీ గారిని ప్రశ్నిస్తున్నాం. మీరు అన్నారు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తాను అధికారం వచ్చిన తర్వాత. 2 కోట్ల ఉద్యోగాలు అయితే పక్కా పెట్టింది. గత 10 సంవత్సరాల నుంచి దాదాపు మీరు 40 కోట్ల ఉద్యోగాలు ప్రైవేటీకరణ మీద ఉద్యోగాలు తీసేశారు. ఈ రోజు అన్ని రకాలుగా దీని వెనుక దాగి ఉన్నదంటే కుట్ర ఏంటంటే నరేంద్ర మోదీది రైల్వేని కూడా ప్రైవేటీకరణ చేయడమే. ఈ రోజు ఇప్పటికే ఎల్ఐసి, ఎయిర్వేస్, రైల్వేస్, సీపోర్ట్, అదేవిధంగా బ్యాంకింగ్ అన్ని ప్రైవేటీకరణ చేశారు. ఈ రోజు రైల్వే ఒకటే సెక్టార్ మిగిలి ఉంది. దాన్ని కూడా ప్రైవేటీకరణ చేసి ఈ రోజు నిరుద్యోగులతో చెలగాటమడానికి ఈ ప్రభుత్వం టైంపాస్ చేస్తుంది. అందుకే మేము ఈరోజు హెచ్చరిస్తున్నాం. ఈ రోజు రైలు ముందు ధర్నా చేస్తున్నాం. భవిష్యత్తులో నరేంద్ర మోదీ ఇంటికి కూడా పోతామని హెచ్చరిస్తున్నాం.